సైనికాధికారిని కల్నల్ సోఫియా ఖురేషిని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వాటిపై సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల వేళ ఆయన పదవీఖండం ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. విజయ్ షా వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆయన్ను ఇంకా ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మే 28న నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మంత్రిపై నమోదైన ఎఫ్ఐఆర్పై దర్యాప్తునకు 3 సభ్యులతో ఏర్పాటైన సిట్ ఆ రోజున నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా చర్యలు ఉండొచ్చని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్తో పోరుకు సంబంధించి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ వచ్చిన సైనికాధికారిని కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆమెను విజయ్ షా ఉగ్రవాదుల సోదరిగా పేర్కొనడంపై దుమారం రేగింది. దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆయన క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై నిన్న జరిగిన విచారణలో సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. క్షమాపణలు ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు? సారీ చెబుతున్నప్పుడు అంతలో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారు. మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటిది? ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నట్లుగా ఉంది మీ వ్యవహారం. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటని మందలించిన విషయం తెలిసిందే.